ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? మీ పిల్లలు కాలేజీలకి స్కూళ్ళకి వెళుతున్నారా? చక్కగా చదువుకుంటున్నారో లేదో ముందు నుంచి ఎప్పుడు పాఠాలప్పుడు, ఎప్పుడు లెసన్స్ అప్పుడు వాళ్ళు చదువుకుంటే పరీక్షలప్పుడు అంత కష్టపడవలసిన పని ఉండదు. అది తల్లిదండ్రులు శ్రద్ధ కలిగి వారి మీద కొంత టైంని ఏర్పాటు చేసుకొని చక్కగా వారిని చదివించాలి. కాబట్టి చదువు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రోజుల్లో చాలా పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం. కాబట్టి మీ పిల్లల్ని బాగా చదివించండి. వారి కోసం రోజు ప్రార్థన చేయండి. 132వ కీర్తన మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 7-8 వచనాలు. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఈ కీర్తనలో ఉన్న ఆ యొక్క కీర్తనకారుడైన దావీదుకి ఇచ్చిన భారము మాకును అనుగ్రహించమని, నీ పనిలో మేము కూడా ముందుకు సాగుటకు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగిన వారముగా మేముండుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడదము రండి. దేవుని ప్రజలకు ఈ రాజు గారు భక్తుడైన దావీదు పిలుపునిస్తున్నారండి. దేవుని నివాస స్థలానికి వెళదాం రండి, ఆరాధించుకుందాం రండి. ఒక రాజు ఉండి దేవుని మందిరానికి నడిపించడానికి అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ రోజున చాలా మంది వారి భక్తి వారు చేసుకోవడమే తప్ప కనీసం వారి ఇంటిలో ఉన్న వారిని కూడా పూర్తిగా దేవుని మందిరానికి నడిపించడం. ముసలోళ్ళు అయిపోయారని తల్లిదండ్రుల్ని అత్తమామల్ని ఇంట్లో వదిలేస్తారు. ఏంటి, చిన్నపిల్లల్ని దేవుని మందిరానికి తీసుకుని రారు. ఇక ప్రక్క వరక ఇరుగు పొరుక్క ఎప్పుడు చెప్పరు. కానీ క్రైస్తవుని యొక్క బాధ్యత, సువార్త ప్రకటించవలసిన భారము దేవుడు అందరి మీద పెట్టాడు. అది గ్రహించండి. లేకపోతే మనకు ఒక రోజున శ్రమ ఉందట. ఏంటి, దేవుని సువార్తను ప్రకటించాలి ప్రతి ఒక్కరు కూడా. నువ్వు రాజువైనా లేకపోతే ఒక చిన్న సేవకుడవైనా, నువ్వు ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, సువార్త ప్రకటించవలసిన భారాన్ని దేవుడు మన మీద మోపాడు. చూడండి, దావీదు ఆనాటి కాలంలోనే దేవుని మందిరానికి వెళదాం రండి అని పిలుపునిస్తున్నారు. రాజుగారి పిలుపునిస్తున్నప్పుడు ఎంతో మంది వస్తారండి. ఈ రోజున నువ్వు పిలవాలే కానీ ఎంతో మంది నీ స్నేహితులు, బంధువులు దేవుని మందిరాలకు వస్తారు, కానీ నీకు చెప్పే నోరు లేదు, వాళ్ళకి ప్రకటించే భారం లేదు. జాగ్రత్త అండి. నువ్వు రక్షణ పొందావు, ప్రభువుని తెలుసుకున్నావు, ఈ రోజు నువ్వు ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నావు. ఒక రోజున దేవుని రాజ్యానికి వారసురాలివి అవుతావు. మరి ఇదే రక్షణ నీ బంధువులకి ఎంతో మందికి లేదు, నీ స్నేహితులకు లేదు, నీ ఇరుగు పొరుగు వారికి లేదు, నీ గ్రామం వారికి లేదు, నీ దేశం వారికి లేదు. ఒకసారి ఆలోచించండి. దావీదుకున్న ఆ మనస్సు నీవు కూడా పొందుకోవాలని ప్రార్థన చేసుకో. నాకు కూడా సువార్త చెప్పే భారాన్ని దయచే ప్రభువా, సువార్తను చెప్పే మంటను దయచే ప్రభువా, నా నోటికి కూడా నీ మాటలు అందించు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ఈ రోజున దావీదుకుండే భారాన్ని చూడండి. ఒక్కసారి అంటున్నాడు, ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడదము రండి అంటున్నాడు. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు. ప్రభువా, అందుకనే మందసాన్ని గూర్చి ఆలోచన చేశాడు దావీదు. దేవునికే నివాస స్థలం లేకపోతే నేను నా మంచం మీదకి ఎక్కి నేను సుఖిస్తానా? నా రాణులతో నేను ఉంటానా? లేకపోతే నేను కొనుకను? దేవుని పని పూర్తయ్యేంత వరకు, ఆ మందసాన్ని ప్రతిష్ఠించే వరకు, మందసం దగ్గర దేవుని ఆరాధన జరిగేదాకా నేను
నా పనులు చేసుకోను, లేకపోతే నేను సుఖపడను అని దావీదు చెప్పినట్లుగా ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతున్నారండి? ఎవరు సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఒకవేళ సేవ చేస్తున్న ధనము కోసము, డబ్బు కోసము, కొన్ని సంఘాలను పాడు చేయటానికి, కొన్ని సంఘాలు ఉండే మనుషుల్ని ఎత్తుకుపోవడానికి నానా రకాలైన ప్లాన్లు వేస్తూ అదే సేవ అనుకుంటున్నారు. జాగ్రత్త, ఒక రోజున నీవు తీర్పులోనికి వస్తావు. స్వార్థ ప్రకటించాలి, దేవుని సేవ చేయాలి. అది నీతి న్యాయములతో కూడిన సేవ చేయాలి. దొంగ సేవ చేయకూడదండి. ఎవరో కట్టిన సంఘాలను దోచుకోకండి. జాగ్రత్త. మెనే టేకేల్ ఉపాసిన్. ఒక రోజున దేవుడు నీకు లెక్క చూస్తాడు. దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిన బాధ్యత ఓ సేవకుడా నీ మీద ఉంది. ఓ యొక్క విశ్వాసి నీ మీద ఉంది. నీవే సువార్త చేయకపోతే ఈ లోకానికి, ఈ ప్రపంచానికి, ప్రజలకు ఎవరు సువార్తను ప్రకటిస్తారు? క్రీస్తు కోసం, క్రీస్తు ప్రేమను ఎరిగిన నీవే ప్రభువును గురించి చెప్పకపోతే ఎవరు చెప్తారు? జాగ్రత్త అండి. ప్రార్థన చేయటమే కాదండి, దేవుని మాటలు చెప్పి ఏదో ఒక రీతిగా దేవుని మందిరానికి నడిపించండి. దేవుని మందిరపు సేవ చేయండి. సేవకులకు ఉపయోగపడే విశ్వాసులుగా ఉండండి. చక్కని మంచి సేవకులుగా ఉండండి. వాళ్ళ విశ్వాసులకి, వీళ్ళ విశ్వాసుల ఇంటికి వెళ్ళి సువార్తలు ప్రకటిస్తున్నానని అనుకోకండి. అది మంచి పోరాటము కాదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడి నీ మాటలను వింటున్న సేవకులను, విశ్వాసులను కూడా నాయనా సువార్త భారముతోనూ ఈరోజు నీ మందిరపు పరివారుగా మలచమని, భారము కలిగిన వారిని లేపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కే అద్విత్ ప్రియాంశును దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దేవుడిచ్చి మంచి జ్ఞానంతో దేవుడు నింపును గాక. హ్యాపీ బర్త్డే టు యూ అద్విత్ ప్రియాంశ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కళను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. దేవుని విషయాల్లో ఎంతో చక్కగా బలంగా వాడబడుతున్న కళకు అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేయను గాక. హ్యాపీ బర్త్డే టు యూ కళ. మనోహరమే నిన్ను స్తుతించుట పరవశించే